నమస్తే బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చ. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీఎం సీరియస్. సీఎం చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి రామ్ ప్రసాద్ వెల్లడి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మంత్రి. క్రీడల ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడి. వినాయక చవితి ఉత్సవాలలో కాలుష్యానికి చెక్ పెట్టి పర్యావరణ హితంగా పండుగలను జరుపుకునేలాగా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా వెల్లడి. ఈసారి మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి, ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం చేరుతున్న వైనం. వరద ఉధృతి మేరకు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. దసరాల క్లియరెన్స్ మంత్రులు వేగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పరోపకారం పరమోధర్మం అనేది మన భారతీయ ధర్మమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎదుటివారికి సమాజానికి సేవ చేయటం మన సంస్కృతిలో భాగమని, అందుకే మనది పుణ్యభూమి అయిందని చెప్పారు. మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలని నాడు జన్మభూమి కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, క్రీడల ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. పటమట ఇండోర్ స్టేడియంలో యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి భీమవరం బుల్డోజర్స్ తిరుపతి కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ని ప్రారంభించిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్ ని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి రామ్ ప్రసాద్ మాట్లాడారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకుల్ని ప్రోత్సహించడాన్ని ఉద్దేశంతో కబడ్డీ పోటీలు నిర్వహించడం శుభపరిణామమని తెలియజేశారు. విద్యార్థులకి చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం క్రీడా రంగంలోనే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ రావు మాట్లాడారు. 8 టీంల మధ్య ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, పోటీలలో ప్రతిభ కనపరిచిన టీంలను తెలంగాణతో జరిగే టోర్నమెంట్కి ఎంపిక చేస్తామని తెలిపారు. కబడ్డీ క్రీడా అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తామని మంత్రి రామ్ ప్రసాద్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న యువ ఆంధ్ర కబడ్డీ లీగ్ నిర్వర్తిస్తున్న యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున, క్రీడా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసే మార్గంలో ఈరోజు ఎన్నో సంస్థలు క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు యువ ఏదైతే ఫౌండేషన్ ఉందో వాళ్ళ ద్వారా ఇక్కడ అవకాశం కల్పించడం, దీని ద్వారా సుమారు 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే టోటల్గా 8 టీంలు పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అయితేనే, ఇక్కడ వాళ్ళకు వసతి సౌకర్యాలు, అలాగే
అన్ని విధాలా వాళ్ళని ప్రోత్సహిస్తున్న యాజమాన్యానికి మరొకసారి నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్య క్రీడాకారులకు నేను ఒకటే చెప్తున్నా, చదివే కాదు క్రీడలపై మమకారంతో ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ క్రీడల కోటాను పెంచడం ద్వారా ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన అవకాశాలు వస్తున్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ అసోసియేషన్స్ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వం తరపునే కాకుండా ప్రభుత్వానికి ప్యారలల్గా ఈవెంట్స్ అరేంజ్ చేస్తున్నారు. ముఖ్యంగా కబడ్డీ, క్రికెట్, ఖోఖో అనుకోండి, ఇంకా మిగతా గేమ్స్లో కూడా వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం ఇంత అంత కాదు. ఎందరో పేద క్రీడాకారులకు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయితేనే పెద్ద మంచి మంచి రిప్యూటెడ్ కంపెనీస్లో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ద్వారా ఈరోజు ఎందరో ఆణిముత్యాలను ఈ రాష్ట్రం చవి చూస్తూ ఉంది. ముఖ్యంగా వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండదండలు ఉంటాయి. వినాయక చవితి ఉత్సవాలలో కాలుష్యానికి చెక్ పెట్టి పర్యావరణ హితంగా పండుగలను జరుపుకునేలాగా ప్రజల్ని జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఈసారి మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీషా ఈ మేరకు కలెక్టరేట్లో వివరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలు, థర్మాకోల్ వంటి వాటి వినియోగం వలన పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందని, భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బహుమతిగా అందించాలంటే ప్రతి దాంట్లో పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉంటుందని తెలియజేశారు. యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పే క్రమంలో ప్రపంచ రికార్డు నెలకొల్పామని, ఇదే విధంగా వినాయక చవితి ఉత్సవాలలో మట్టి ప్రతిమల్ని పూజించి ప్రకృతి శోభతో ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగను జరుపుకునేలాగా ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డుకి సిద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నెల 26న ఒక నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి ప్రతిమల్ని తయారు చేసి ఈ రికార్డు నెలకొల్పనున్నట్లు వివరించారు. వివిధ పాఠశాలలతో పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లను కూడా పెద్దెత్తున భాగస్వాములు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద మట్టి వినాయకుల్ని తయారు చేసి వాటి ఫోటోలను 9154970454 నంబర్కి వాట్సాప్ చేయాలని సూచించారు. ఈ నెంబర్కి కాల్ చేసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చని అన్నారు. వినాయక చతుర్థి వస్తూ ఉంది. అందరికీ వినాయక చతుర్థికి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లాలో వినాయక చతుర్థిని వినూత్నంగా సెలబ్రేట్ చేయడానికి ప్రతి ఒక్క ఎన్టీఆర్ జిల్లా వాసులకి ఆహ్వానిస్తున్నాను. సో వినూత్నంగా ఏంటంటే మనము వినాయక మూర్తిని ఎప్పుడైతే తీసుకొస్తామో సో మ్యాక్సిమము క్లేలో చేసిన, మట్టిలో చేసిన మూర్తుల్ని తీసుకురావడానికి అందరూ ట్రై చేయండి. అలాగే ఒక విశ్వ రికార్డ్ కూడా క్రియేట్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ద్వారా ట్రై చేస్తున్నాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే విఎంసి, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మట్టి విగ్రహాలని, క్లే గణేశాలని ప్రజలతోనే చేయించి సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇప్పటివరకు ఏదైతే వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ పరిగణలోకి తీసుకొని అంతకు మించి ఒకే సిటీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్లే విగ్రహాలని చేసే ఒక వరల్డ్ రికార్డ్ కూడా మనం సెట్ చేయబోతున్నాము. ఇది 25వ తారీఖు ట్రైనింగ్ ఇచ్చి 26వ తారీఖు దీన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. దీనికి కూడా ప్రతి ఒక్క సంఘ సంస్థల్ని, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ని, ప్రతి ఒక్క ఇండివిజువల్స్ని నేను ఆహ్వానిస్తున్నాను. మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు, మీ స్కూల్ దగ్గర చేసుకోవచ్చు. అలాగే ఈ విఎంసి గ్రౌండ్లో కూడా ఒక పెద్ద ఎత్తున ఈ మట్టి విగ్రహాలను చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సో ఎక్కడో ఒక చోట మీరు దీనికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఒక విజయవంతంగా చేయడంతో పాటు మనం పర్యావరణం రక్షణ గురించి, అలాగే దేవుడి మీద మన భక్తి గురించి అందరికీ తెలియచేయాలి అని సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా దీని ద్వారా మనము ఎకో ఫ్రెండ్లీ గణేష, అలాగే పర్యావరణ హితకరమైన సెలబ్రేషన్ని మనము చెప్పగలుగుతున్నాము. సో దీంతోపాటు ఇంకా రానున్న రోజుల్లో మీకు అందరికీ తెలిసే ఉంది, ప్లాస్టిక్ బ్యాన్ అయితేనేంటి, సో అట్లాగే ఆర్గానిక్ ఫుడ్ ప్రమోషన్ అయితేనేంటి, సో ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది ఉగ్ర రూపం దాల్చింది. నదులకి వరద ప్రవాహం పెరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నదులకి వరద ఉధృతి తీవ్రంగా కొనసాగుతోంది. కృష్ణా, గోదావరి నదులు ఉగ్ర రూపం దాల్చాయి. నదులకి వరద ప్రవాహం పెరుగుతున్నట్లు గురువారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ
ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5.04 లక్షల క్యూసెగులుగా కృష్ణానది ప్రవహిస్తూ ఉందని చెప్పుకొచ్చారు. భద్రాచలం వద్ద 50.3 అడుగులుగా నీటి మట్టం ఉందని చెప్పారు. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9.75 లక్షల క్యూసెగులుగా కొనసాగుతున్నట్లు వివరించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైనట్లు తెలియజేశారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం 16 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షణ చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. వరద ఉధృతి మేరకు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు కాల్వలు దాటే ప్రయత్నం చేయరాదని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రతి రైతు బజార్లో క్లాత్ బ్యాగ్స్ కౌంటర్ని ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను ఉంచేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏపీఐఏసీ కాలనీ, రైతు బజార్, మహానాడు రోడ్డు, లయోలా కాలేజ్ రోడ్డు, డెంటల్ కాలేజ్ రోడ్డు ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను ఉంచాలనే లక్ష్యంతో ప్రతి రైతు బజార్లో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్ అమ్మే కౌంటర్లను ఏర్పాటు చేయాలని, అలా చేయడం వల్ల ప్లాస్టిక్ రహిత పర్యావరణ హితమైన వస్తువుల్ని అమ్మటమే కాకుండా స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లుగా ఉంటుందని తెలియజేశారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీపీ వెంకట నారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, సీడీఓ ఉమామేశ్వరి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. వసతి జాగృతి ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాసవి జాగృతి క్లబ్ శ్రీలక్ష్మి సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడం ఆహ్వానించదగిన విషయమని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాసవి జాగృతి క్లబ్ శ్రీలక్ష్మి సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడం ఆహ్వానించదగిన విషయమని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువేది వేణుగోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. వాసవి అమ్మవారికి 108 కేజీల తాంబూలాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. గురువారం చిట్టినగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాసవి జాగృతి క్లబ్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువీధి వేణుగోపాల్, జిల్లా గవర్నర్ అమర్నాథ్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలలో భక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో పాటు భక్తి భావాన్ని కూడా అలవర్చుకోవాలని అన్నారు. మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జాగృతి క్లబ్ శ్రీలక్ష్మి సభ్యులను అభినందించారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ టి నాగలక్ష్మి, డిప్యూటీ గవర్నర్ లలితారాణి, క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అనేటువంటి జిల్లా 001J జిల్లాలో ఉన్నటువంటి వాసవి జాగృతి క్లబ్ శ్రీలక్ష్మి విజయవాడ ఆధ్వర్యంలో 108 తండోలాలతో ఈ రోజున అమ్మవారికి యొక్క అభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్లో కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటుగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్కు ప్రత్యేకించి వారికి సహకరించినటువంటి పోలీసు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ జిల్లా గవర్నర్ ఆలమూరి అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి జిల్లాలో ఒక మంచి క్లబ్గా
ఉన్నటువంటి శ్రీలక్ష్మి క్లబ్ వారి ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డబ్బుతో సంబంధం లేకుండా మనుషులుగా మనసుతో చేసే సేవా కార్యక్రమాలకి ప్రాముఖ్యతనిస్తున్నటువంటి సంస్థ వాసవి జాగృతి ఇంటర్నేషనల్. కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి క్లబ్ సభ్యులందరికీ కూడా మరొకసారి ఈ మీడియా ద్వారా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ తిరువిధి వేణుగోపాల్ మరి నన్ను ఒక అంతర్జాతీయ అధ్యక్షుల హోదాలో జిల్లాలో మొట్టమొదటి అంతర్జాతీయ అధ్యక్షుల పర్యటన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. మరొకసారి ఈ క్లబ్ నాయకులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జై వాసవి, అందరికీ నమస్కారం. ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ జిల్లా B001Jలో శ్రీలక్ష్మి క్లబ్ వాళ్ళు అంతర్జాతీయ అధ్యక్షుల వారి పర్యటన పెట్టారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, మరి 108 మంది ముత్తైదులతో తండోలాలతో అమ్మవారికి అభిషేకం, ఇంకా చాలా సేవా కార్యక్రమాలు పెట్టారు. ఇక్కడ పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద మరి వాటర్ ట్యాంక్ ఇవ్వటం, చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్లబ్ వాళ్ళు సమ్మర్లో కూడా ప్రతినిత్యం మజ్జిగ పంపిణీ చేసి అద్భుతంగా జిల్లాలో బాగా చేస్తున్నారు. ఆ టీంకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. అమర్నాథ్, జిల్లా గవర్నర్ B001J. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు తెలియజేసిన సమస్యల్ని అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తున్నానని ఆయన తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్ డొంకరోడ్డు ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం ఉదయం రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. రాష్ట్రంలోని పేదలకు పక్కా ఇల్లు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. లక్షలాది ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ డివిజన్లోని డొంకరోడ్లో పేదలు అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని చెప్పారు. ఇళ్ల పట్టాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నాయని, వాటిని తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే చేయించి సమగ్రమైన రిపోర్టును సిద్ధం చేయిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని తెలియజేశారు. పేదలు ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్గా 2 లక్షలు మంజూరు చేస్తారని, వీటికి తోడుగా బ్యాంకు నుంచి రుణం కూడా పొందవచ్చని, మిగిలిన కొద్దిపాటి మొత్తం నగదుని లబ్ధిదారుడు భరిస్తూ ఇంటిని నిర్మాణం చేసుకోవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. డొంక రోడ్లో అనేక సంవత్సరాల నుంచి పేదవాళ్ళు చిన్న చిన్న ఇళ్లు కట్టుకు నివాసం ఉంటూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా పక్కా ఇల్లు ఉండాలని చెప్పి ఆలోచనతో లక్షలాది ఇళ్లు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఒక్కొక్క ఇంటికి 2 లక్షలన్నర అటు కేంద్రం, రాష్ట్రం కలిపి ఒక గ్రాంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మిగతా అమౌంట్లు బ్యాంకుల ద్వారా తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ సందర్భాన్ని ఈ ప్రాంతానికి కూడా చేయడానికి వాళ్ళకున్న స్థలాలు కొలతలు చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, చిన్న చిన్న తేడాలు ఉన్నాయని చెప్పి గతంలో ఇచ్చిన పట్టాల్లో ఆ తేడా ఉందని చెప్పి వాళ్ళందరూ కోరిన మేటే వాళ్ళ MRO గారు ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలన చేయడం జరుగుతోంది. వాళ్ళకున్న అపోహలన్నీ అంత కొలతలు తేడా లేదు, కానీ ఒకళ్ళ పేరు మీద చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అవన్నీ కూడా MRO గారు ఇక్కడ అధికారులు పెట్టి 2 రోజుల పాటు ఇదంతా కూడా సర్వే చేయించి వాళ్ళ యొక్క ఆ లెక్కలన్నీ కూడా ఒక సమగ్రమైన ఎక్సెల్ షీట్లో తీసుకొస్తే MRO దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో చేస్తామని చెబుతున్నారు. అంటే సమస్య వచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా నమ్మేది ఒకటే, ప్రజల సహకారం, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ముగ్గురు సమన్వయంగా ముందుకు వెళ్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుద్ది అనేది ప్రగాఢమైన నమ్మకం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చెప్పేది, అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయండి అని చెబుతున్నారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల ద్వారా 1,00,000 యూనిట్ల రక్తదానాన్ని సేకరించి సమాజ శ్రేయస్సుకి ఉపయోగించడమే లక్ష్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు రేఖా బ్రహ్మకుమారి వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు రక్తదాన శిబిరాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేఖా బ్రహ్మకుమారి పాల్గొని మాట్లాడారు. విశ్వ బంధుత్వ దినోత్సవ సందర్భంగా బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఈ క్యాంపులు ఈ నెల 22 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడలో కూడా పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 1,00,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి సమాజ శ్రేయస్సుకి ఉపయోగించడమే ఈ క్యాంపుల లక్ష్యమని అన్నారు. రోటరీ ఐకాన్స్ భాగస్వామ్యంతో క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఐకాన్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, ట్రెజరర్ రామ్చంద్, తులసి, పద్మశ్రీ, కిరణ్ కుమార్, పసుపులేటి, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. యూనిట్ల రక్తాన్ని సేకరించి మనం అది భారతదేశం తరఫున అందరికీ ఉచితంగా మనం సేవలు అందించడానికి చేశాము. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో మనం దాన్ని పెట్టడానికి కూడా మనం ప్రయత్నం చేసినాము. అంటే మౌంట్ ఆబూ రాజస్థాన్ మాది హెడ్ క్వార్టర్స్. దానికి హెడ్ క్వార్టర్స్ తరఫున మనం ఇండియా నుంచి 1,00,000 యూనిట్లని సేకరించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. విజయవాడలో కూడా మనం పలు చోట్ల ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. మనం IMA హాల్లో ఆగస్టు 22వ తారీఖున శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే 23వ తారీఖు మన విఆర్ సిద్ధార్థ కానూరులో ఉంటుంది. అలాగే 24 శాతవాహన కాలేజ్ లో కార్యక్రమం ఉంటుంది, రక్తదాన కార్యక్రమం. అలాగే 24వ తారీఖే మనం ఐకాన్ పబ్లిక్ స్కూల్లో కూడా రోటరీ లయన్స్ ఆఫ్ క్లబ్స్ ఆఫ్ విజయవాడ వారి ద్వారా కూడా మనం అక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే PSCMR ఇంజనీరింగ్ కాలేజ్ కొత్తపేట అంటే 1 టౌన్ లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని 22వ తారీఖు శుక్రవారం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఈ కార్యక్రమం చేపట్టాము. ఇలా ఎన్నో చోట్ల 22 నుంచి 25 వరకు ఈ విజయవాడలో కార్యక్రమాలు చేపట్టి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాము. ఎవరైతే ఆసక్తి ఉంచుకుంటారో రక్తదానాన్ని ఇద్దామని అనుకుంటారో, ఎందుకంటే రక్తదానం మహాపుణ్యం అని అంటారు. మనం రక్తాన్ని ఇవ్వట్లేదు, మన జీవితంలో ఉన్నటువంటి మనం చేసినటువంటి ఆ పుణ్యం, అంటే మనం ఏదైతే అంటారు కదా, రక్తం ఇస్తే అన్ని రకాల దానాలు వింటాం, అన్నదానం, అన్ని రకాల దానాల పేర్లు వింటూ ఉంటాం. అలాగే ఇందులో రక్తదానం మహాపుణ్యం అని చెప్తారు. ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంచాలి, ఈ లక్ష్యంతో మనం. అందరికీ నమస్కారం. నా పేరు రొటేరియన్ బి సురేన్ బాబు, ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగే రక్తదాన శిబిరంలో బ్రహ్మకుమారిస్తో కలిసి ఈ దేశవ్యాప్తంగా జరిగే ఈ రక్తదాన శిబిరంలో విజయవాడ ఏరియాకి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్ తరఫున మేము కూడా భాగస్వాములయ్యి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. కాబట్టి ఐకాన్స్ తరఫున విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసి ఎంతో మంది జీవితాలని, ఎంతో మంది ప్రాణాలను కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఉత్తమ విద్యను అందించడమే కాకుండా రేపటి తరం ఆవిష్కరణలైన యువతను ప్రోత్సహించడం, యువ పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నుగా నిలవటమే లక్ష్యాలతో తమ కళాశాల పనిచేస్తుందని KPN కళాశాల ప్రిన్సిపల్ G. కృష్ణవేణి వెల్లడించారు. ఇందులో భాగంగా 22, 23 తేదీల్లో నేషనల్ లెవెల్ కోడింగ్ హ్యాక్థాన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో కోడ్ స్పార్క్ 2025 పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం G. కృష్ణవేణి మాట్లాడుతూ యువతలోని ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకువచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కోడ్ స్పార్క్ అండగా నిలుస్తుందని చెప్పారు. దేశంలోని ఉన్నత ఆలోచనల్ని ఒకే వేదిక మీదకి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలియజేశారు. అలాగనే కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ అండ్ ఫిన్టెక్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, ఓపెన్ ఇన్నోవేషన్ రంగాల్లో హ్యాక్థాన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే వ్యవసాయం, ఆరోగ్య రంగం, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ క్యాంపస్, ఆటోమేషన్ తదితర సమస్యలకి వినూత్న పరిష్కారాలు అందించడమే దిశగా పోటీదారులు తమ ప్రాజెక్టుల్ని తయారు చేయవలసి ఉంటుందని చెప్పారు. విజేతలకు 1,00,000 నగదు బహుమతి, అలాగే బ్రాండెడ్ ల్యాప్టాప్లు, ట్యాబ్లతో పాటు సోషల్ ఇంపాక్ట్ అవార్డు, విమెన్ ఇన్ టెక్ అవార్డు, యంగ్ కోడర్స్ అవార్డులను అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 310 టీంలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని, 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో కంప్యూటర్స్ విభాగాధిపతి రవీంద్ర, వైస్ ప్రిన్సిపల్స్ PL రమేష్, డాక్టర్ M. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ G. కృష్ణవేణి, ప్రిన్సిపాల్ KPN కాలేజ్. సో మా KPN కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మంత్ 22nd and 23rd నేషనల్ లెవెల్ హ్యాకథాన్ కోడ్ స్పార్క్ ఇండియా 2025 అనే పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారండి. సో ఈ ప్రోగ్రాంలో డిఫరెంట్ థీమ్స్ మీద స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ ఇచ్చి
ఈ 24 అవర్స్ ఇక్కడ కూర్చొని సొల్యూషన్ అనేది హ్యాండ్ అవుట్ చేస్తే బెస్ట్ సొల్యూషన్కి డిఫరెంట్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ థీమ్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, డేటా సైన్స్. సో ఇలా డిఫరెంట్ థీమ్స్ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. సో స్టూడెంట్స్ ఏంటంటే దానికి సొల్యూషన్ చూసి అది అందులో బెస్ట్ సొల్యూషన్కి అవార్డ్స్ ఇస్తామండి. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ ప్రోగ్రామ్దే అంటే స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఇవ్వడానికి, అట్లాగే ఎంటర్ప్రెన్షిప్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేయడానికి, ఇండస్ట్రీ రెడీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రోజుల్లో స్టూడెంట్కి. సో ఆ ఇండస్ట్రీ రెడీనెస్గా తయారు చేయడానికి కూడా ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోగ్రాంలో 1 lakh వర్త్ ఉన్న అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్కి. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ అవార్డ్స్ అనేవి బెస్ట్ ఇన్నోవేటర్స్ అని, బెస్ట్ కోడింగ్ అని, ఉమెన్ ఇన్ టెక్ అని, అట్లా డిఫరెంట్ అవార్డ్స్ అనేవి స్టూడెంట్స్కి 1 lakh వర్త్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి అక్రాస్ ది ఇండియా 330 టీమ్స్ రిజిస్టర్ అయ్యారండి పార్టిసిపేట్ చేయడానికి. ఎంతో యాంగ్జైటీతో, ఎంతో ఎంతూజియాజంతో పిల్లలు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. ఇది 24 అవర్స్ ఇక్కడే జరుగుతుందండి. రేపు మార్నింగ్ నుంచి 23rd మార్నింగ్, 22nd మార్నింగ్ నుంచి 23rd మార్నింగ్ వరకు కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇందులో వచ్చిన అవార్డ్స్ అంటే ఇందులో వచ్చిన బెస్ట్ సొల్యూషన్స్కి మేము అవసరమైతే ఇంటర్న్షిప్ ఇవ్వడం కానీ, లేకపోతే మాకు ఇక్కడ KVN iHub అనేది ఒకటి కాలేజ్లో ఎస్టాబ్లిష్ చేశాము. ఆ iHub ద్వారా ఐడియాస్కి ఇంక్యుబేట్ చేయడానికి కూడా మా మేనేజ్మెంట్ ఛాన్స్ ఇస్తుందండి. సో మా మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో ఈ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్దామని అనుకుంటున్నాము. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారండి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. తెలంగాణ నుంచి వస్తున్నారు, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్తో, ఎంతూజియాజంతో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకొని ప్రైజెస్ తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ వచ్చి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చ. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీఎం సీరియస్. సీఎం చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి రామ్ ప్రసాద్ వెల్లడి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మంత్రి. క్రీడల ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడి. వినాయక చవితి ఉత్సవాలలో కాలుష్యానికి చెక్ పెట్టి పర్యావరణ హితంగా పండుగలను జరుపుకునేలాగా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా వెల్లడి. ఈసారి మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి, ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం చేరుతున్న వైనం. వరద ఉధృతి మేరకు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.